మూర్తి యాదవ్ గారు నమస్కారం అండి. మీ విశాఖపట్నానికి ఇంత దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని ఇప్పుడు నాకు కల్లో మ్యూట్లో ఉన్నారు చూడండి మీరు. ఓకే 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 మీరు మీ విశాఖపట్నానికి ఓకే ఓకే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడన్నా ఊహించారా? ఒకటి ఈ డ్రగ్స్ ఇంపోర్ట్ అవ్వడం మీద ఇవాళ విశాఖ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? విశాఖ అంటే ఒక ప్రశాంతమైనటువంటి నిలయం. అంటే రిటైర్ అయిపోయినటువంటి అధికారులు కూడా, రిటైర్ అయిపోయినటువంటి పెద్దవాళ్ళు కూడా విశాఖలో మిగతా జీవితాన్ని గడుపుదాం అనుకునేటువంటి ప్రశాంతమైన మహానగరంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది ఒక గంజాయి రాజధానిగా తీర్చిదిద్దాడు ఆయన. అంటే పరిపాలనా రాజధాని, ఆర్థిక రాజధాని చేస్తాడని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని కాస్త గంజాయి రాజధానిగా మార్చేశాడు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో గంజాయి కేంద్రంగా ఇవాళ విశాఖను మార్చేసినటువంటి ఒక నీచమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఇప్పుడు సాక్షాత్తు శాంటోస్ పోర్ట్ నుంచి జనవరి 14న SCKU 4375380 అనేటువంటి కన్సైన్మెంట్ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ నుంచి వచ్చేటువంటి ఆ డ్రై ఈస్ట్ పేరుతో సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద వచ్చినటువంటి కన్సైన్మెంటు ఇవాళ చూస్తే 25 కేజీల బ్యాగ్తో 1000 బ్యాగులు అంటే 25,000 కేజీలు డ్రగ్స్ని ఇవాళ విశాఖ కేంద్రంగా విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో ఆ కంటైనర్ని విడిచిపెట్టేసి ఆ చైనా షిప్ ఏదైతే జనవరి 14న శాంటోస్ పోర్ట్లో బయలుదేరి ఇక్కడ సాక్షాత్తు ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిని ప్రకటించిన రోజునాడే ఆ యొక్క కంటైనర్ ఇక్కడ పట్టుబడడం అన్నది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే అసలు సామాన్యంగా ఎన్నికలు కూడా రాకపోయి ఉంటే ఈ కంటైనర్లో ఏమున్నాయో అసలు ఆ సరుకు ఎలా వెళ్ళిపోయేదో కూడా వెళ్ళిపోయేది ఈ రాష్ట్ర పోలీసుల ద్వారాగా వాళ్ళని అడ్డం పెట్టుకొని. ఇప్పటి వరకు 5 ఏళ్లలో అసలు ఈ విధమైనటువంటి కంటైనర్ల ద్వారాగా ఎంత డ్రగ్స్ అసలు వెళ్ళిపోయినాయో, తరలి వెళ్ళిపోయినాయి ఇప్పటివరకు కూడా అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జనసేన పార్టీ. ఇప్పుడు చూస్తే కనీసం ఎప్పుడూ కూడా భారతదేశంలోని ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇవాళ పట్టుబట్టడం అనేది జరగలేదు. అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు సార్ వెంకటేశ్వర గారు. ముందర నాసిరక మద్యంతో రాష్ట్ర ప్రజల్ని ఇవాళ దోచుకు తినడానికి జే బ్రాండ్స్ పేరుతో తక్కువ క్వాలిటీతో ఉన్నటువంటి మద్యాన్ని ఇవాళ పేదవాళ్ళందరికీ కూడా బానిస చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఆ మద్యం కిక్కెక్కపోవడంతో వీళ్ళందరినీ కూడా గంజాయికి అలవాటు పడేలాగా బానిసలు చేసేలాగా ఆ మద్యం తాగుబోతుదారుని అలాగే యువతను కూడా పక్కదర పట్టించేలాగా ఆ యొక్క గంజాయిని సేవించే విధంగా గంజాయి వ్యాపారంలో దిగారు ఈ ముఖ్యమంత్రి. అలాంటిది ఇప్పుడు గంజాయి ద్వారా కూడా మనకి ఇంకా లాభాలు రావట్లేదు, ఇన్ని లక్షల కోట్లు దోచుకున్నా కానీ మద్యం నుంచి లక్షల కోట్లు దోచుకున్నా కానీ రావడం లేదని చెప్పి ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ని తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా వ్యాపారం చేద్దాం అనే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు ఎవరు తెరలేపారన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడితే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ఆ పిల్లి ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపడం లేదు? ఇవన్నీ మానేసి మీరు చూపిస్తున్నారు విజువల్స్. ఈ కోనం వీరభద్రరావు, ఈ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అంటగడతా ఉన్నారు. 2 దశాబ్దాలు పైగా సంజయ్ మెరైన్స్కి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధం లేకుండా వ్యాపారాల నుంచి బయటకు వచ్చినటువంటి కోనం వీరభద్రరావు ఇవాళ సాక్షాత్తు వైసీపీ నేతలు వాళ్ళ అభిమానులందరూ ఫోటోలు వేసుకుని ఇదే కోనం వీరభద్రరావు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి 50 లక్షల రూపాయలు స్వయంగా వీళ్ళు అధికారికంగా వైట్లో విరాళం ఇచ్చారు మన కోవిడ్ టైంలో. అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం చేసినట్టు నేను ఎక్కడా చూడలా ఈ 5 ఏళ్లలో. ఈ కోనం వీరభద్రరావు గారు 50 లక్షల రూపాయలు సాక్షాత్తు చెక్ ఇచ్చారు.